రూమ్లో మొఖాలు నేలకేసి అలిగినట్టు కూర్చున్నారు చూస్తున్నారా వీళ్ళంతా. ఇగో పెళ్లి పిల్లగాడు కూడా ఇళ్ళనే ఉన్నాడు. ఆయనతో అలగబోయిండు అయింది పిల్లగాడు అనుకునేరు. అసలు ముచ్చట అది కాదు. పిల్లనిచ్చి పెళ్లి చేయవలసిన పిల్లోళ్ళే అందరినీ అర్రలేసి దర్వాజలు పెట్టి బంధించిర్రు ఇట్లా. మరి ఎందుకు ఇట్లా అంటే పిల్లకు పెడతామని ఒప్పుకున్న బంగారం నకిలీది పెట్టిరట. ఇగో నెక్లెస్ చూడు, ఎండి నెక్లెస్ చేపించి బంగారు పూత ఊపించి అంటగడదామని చూస్తే పిల్లోల దాంట్లో ఎవరో హుషారున్న పేరెంటాలు చూసి అగో ఇదేదో నకిలీ నెక్లెస్ లెక్క అవపడుతుందిగా, బాగా చెక్కున మెరుస్తుంది, షేనింగ్ ఎక్కువ అనిపిస్తుంది అని డౌట్ వచ్చి హౌస్లాయడ్తో చెకింగ్ చేయించారట. కథం ఇగేముంది, పిల్లగానోళ్ళ మోసం బయటపడ్డది. అమ్మరి కొడుక ఎంత మోసగాలు ఉన్నారా మీరు అని అయితే ఇంజనీర్ అని చెప్పిండట. మరి అది కూడా నిజమేనా ఒట్టి ముచ్చట్నేనా అని సర్టిఫికేట్ చూపెట్టమని పిల్లగాన్ని అడిగితే అది అక్కడ ఇంటికాడ ఉంది, ఇక్కడ ఎట్లుంటుంది అని నంగిలెక్క నసుగుడు పెట్టినట. ఇక ఇంజనీర్ అన్న ముచ్చట కూడా ఒట్టి మోసమే అని బయటపడేటాళ్లకు అందరినీ పట్టుకొచ్చి అర్రలేసి అప్పటిదాకా ఖర్చు పెట్టిన పైసలన్నీ ఇస్తారా ఇయ్యరా, ఇస్తేనేమో ఇడుస్తాం లేకుంటే ఇడిచే ముచ్చట లేదన్నారట. ఇక పిల్లగాని తండ్రి అటకి పెద్ద మనిషి. అవే పెద్ద మనిషి ఏం సంగతి గట్ల అబద్ధం ఆడతారా, ఇంతకు ఇడుస్తారంటున్నారా లేదా మిమ్మలను? ఇలా అదృష్టం మంచిగుండి పెళ్లికి ముందే మోసం బయటపడే పట్టుకే మంచిగైంది, లేకుంటే ఎంత పరిశాన్ అవుతుండే.